భారత్ వర్సెస్ న్యూజిలాండ్. ఇప్పుడు ఈ ఫైట్ అభిమానుల పల్స్ పెంచుతోంది. రెండు జట్లు దూకుడు మీదే ఉన్నాయి. ఫైనల్లో అత్యుత్తమంగా రాణించిన జట్టే విజయం సాధిస్తుంది. కానీ సరైన ప్రణాళిక, సరైన తుది జట్టు ఉండటమూ అవసరమే. ఫైనల్లో భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో అవకాశం దక్కించుకున్న ప్రతి ఆటగాడు ఇప్పటి వరకు బెటర్గానే రాణించాడు. అందుకే తుది జట్టు ఎంపిక టీం మేనేజ్మెంట్కు కూడా సవాల్గా మారింది. ఎవరిని జట్టులోకి తీసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. అయితే సెమీస్లో ఆడిన జట్టుని కొనసాగిస్తారా, లేదంటే ఏమైనా మార్పులు చేస్తారా అనేది టాకింగ్ పాయింట్గా మారింది. బ్యాటింగ్ యూనిట్లో మార్పులు చేసే అవకాశాలైతే లేవు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలో దిగుతారు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ ఆడతాడు. టాప్ 3 బ్యాటర్స్ టీమిండియాకు ప్రధాన ఆయుధాలు. ఈ ముగ్గురితో న్యూజిలాండ్కు డేంజర్ తప్పదు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఫిక్స్ అయిపోయాడు. ఇంగ్లాండ్తో సిరీస్తోనే తన ప్లేస్కు డోకా లేకుండా చేసుకున్నాడు. అందుకు తగినట్టే శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన ఉంది. పరిస్థితులను బట్టే యువ ప్లేయర్ ఆడుతున్నాడు. టాప్ 4 బ్యాటర్స్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరూ లేరు. దీంతో 5వ స్థానంలో అక్షర్ పటేల్ను టీం మేనేజ్మెంట్ దించుతోంది. ఏ పొజిషన్లో అయినా ఆడేందుకు అక్షర్ సిద్ధంగా ఉంటున్నాడు. ఓ రకంగా టీమిండియాకు వెపన్లా మారాడు. 6వ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలో దిగటం ఖాయమే. అయితే రాహుల్కు బదులుగా పంత్ను ఆడించాలనే వాదన ఉంది. కానీ దుబాయ్లో పిచ్లు పంత్ కంటే రాహుల్కే సెట్ అవుతాయని కొందరు మాజీలు అంటున్నారు. వన్డే వరల్డ్ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు మెరుగ్గా రాణించిన రాహుల్ ప్లేస్కు డోకా ఉండదని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. గతంలో టాప్ ఆర్డర్లో ఆడిన కేఎల్ ఇప్పుడు లోయర్ మిడిల్ ఆర్డర్లోనూ సేవలు అందిస్తున్నాడు. పేస్ ఆల్రౌండర్గా పాండ్యా ఎలాగో బరిలో దిగుతాడు. అయితే టీం మేనేజ్మెంట్ 4 స్పిన్నర్లు, 2 పేసర్లను గత మ్యాచుల్లో బరిలో దింపింది. రెండో పేసర్గా పాండ్యా సేవలు అందించాల్సి ఉంది. ఫైనల్లో మరో పేసర్ను ఆడించాలనుకుంటే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరమే. గ్రూప్ మ్యాచ్లో కివీస్పై 5 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తిని తప్పించే పరిస్థితి లేదు. అక్షర్ అన్ని రకాలుగా టీమిండియాకు కీలకంగా మారాడు. అక్షర్ని కూడా సైడ్ చేయలేని పరిస్థితి. రవీంద్ర జడేజా ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్గా జట్టులో ఉంటాడు. దీంతో ఎక్స్ట్రా పేసర్ కోసం కుల్దీప్పై వేటు పడుతుందా అనే చర్చ ఉంది. అయితే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ కీలకం అవుతాడని, వికెట్ల లెక్కలు చూడకుండా అతడు బౌలింగ్ చేసే విధానాన్ని చూడాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కాకపోతే పిచ్ పరిస్థితులను బట్టి తప్పనిసరైతే కుల్దీప్పై వేటు తప్పకపోవచ్చంటున్నారు. అప్పుడు హర్షిత్ రాణా గానీ, హర్షదీప్ సింగ్ కానీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఫైనల్లో భారత తుది జట్టు ఎలా ఉంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.